నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్, పితాని బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. పొన్నాడకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు మద్దతు తెలిపిన యానాం నాయకులు. సుబ్బరాజు విజయానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత. 64 కేసులతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలవరం పోలీసులు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటదలాన్ పోటీలలో పోలవరం జి మూలపొలం పాఠశాల నుంచి 9 మంది హాజరవగా 2 విద్యార్థులు నేషనల్కు ఎంపికయ్యారు. దానిలో నేషనల్కి సెలెక్ట్ అయిన 2 విద్యార్థినులు మహారాష్ట్రలో జరగబోయే అథ్లెటిక్స్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులను కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన మల్లాడి భాగ్యలక్ష్మి, ఓలేటి రాజులను గ్రామ పెద్దలు, స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్ కె జనార్దన్ రావు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో రొయ్యల చెరువుల వద్ద దాచి ఉంచిన 64 కేసులు, 3072 బాటిళ్లు ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి మద్యాన్ని పట్టుకున్నారు. మధ్యాహ్నం స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బులు తరలించినా, నిలువ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలవరం ఎస్ఐ జె భానుప్రసాద్ తెలిపారు. ఓకే సార్. ఏం పట్టుకెళ్ళా మేము మాకు సరే ఓకే. తీసుకుంటాం మరి ఓకేనా. చూసుకోండి అన్నీ ఒకసారి చేతి పెట్టి ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజును యానాం మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు ఆధ్వర్యంలో యానాంకి చెందిన పలువురు నాయకులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యానాం మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, డాక్టర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బడుగు బలరాం, దర్యాల తిప్ప సొసైటీ అధ్యక్షుడు గడ్డం వెంకటరమణ, మోక బాబురావు, మడికి వెంకటేశ్వరరావు, ఇసుక పట్ల పాపారావు, కమిడి జగ్జీవన్, మెల్లం సత్యనారాయణ, మెల్లం సంపత్రావు, పెయ్యల పండు బృందం బుచ్చిబాబుని కలిసి సాలువాతో ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికల్లో బుచ్చిబాబు విజయం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
ఎలా సార్ అలా చెప్పు. ఒకసారి అడ్డు మనకి ఏం చేస్తారండి గవర్నమెంట్ నీకు ప్లస్ అవి ఏం చెప్పాలా కదండి ఒకసారి అందరు గ్రూప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో బోసుబొమ్మ సెంటర్లో 26న జరిగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ షో సమావేశానికి పెద్ద ఎత్తున జన సైనికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో బోసుబొమ్మ సెంటర్లో 26న జరిగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ షో సమావేశానికి పెద్ద ఎత్తున జన సైనికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. రేపు సాయంత్రం 6 గంటలకి రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్ వద్దకు మరి మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. ఇదే నా పిలుపుగా భావించి జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా బోసుబొమ్మ సెంటర్ వద్దకు చేరుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా యువత ఎవరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రావాలి. ఎవరూ కూడా సైలెన్సర్లు కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ చేయవద్దు, తీయవద్దు. అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. తాళ్లరేవు మండలం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణల సమక్షంలో రెడ్డిబాబు, కొప్పిశెట్టి శ్రీనివాస్, తాడి భైరవస్వామి, పితాని గోవిందుల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి శెట్టి బలిజ సోదరులు 120 మంది మరియు ఎస్సీ అగ్నికుల క్షత్రియ సోదరులు 30 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి పొన్నాడ సతీష్, పితాని బాలకృష్ణ వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట తాళ్లరేవు మండలం జెడ్పీటీసీ దొమ్మేటి సాగర్, స్థానిక ఎంపీటీసీ శ్రీదేవి శ్రీమన్నారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, గ్రామ కన్వీనర్ ఆకుల వెంకన్న, బూత్ అధ్యక్షులు బొంతు మోహన్ మొదలగు వారు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఆర్పించి గ్రామం ఆర్పించి తాళ్లరేవు మండలంలో కోరంగి పంచాయతీ పెద్దబొడ్డు వెంకటాయపాలానికి చెందిన మల్లాడి చిన్న అలియాస్ మాస్ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన వైసీపీలో సుమారు 200 మంది అనుచరులతో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణుల సమక్షంలో పార్టీలో చేరారు. ముందు చొల్లంగి గ్రామం నుంచి తాళ్లరేవు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తాళ్లరేవు మండలంలో కోరంగి పంచాయతీ పెద్దబొడ్డు వెంకటాయపాలానికి చెందిన మల్లాడి చిన్న టీడీపీ చేస్తున్న అబద్ధపు హామీలు నమ్మలేక టీడీపీని వీడి ఉన్నానని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన ప్రజలు ముఖ్యమంత్రిగా నిలిచారని, అందుకు వైసీపీలో సుమారు 200 మంది అనుచరులతో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. వారిని పొన్నాడ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండలం నలుమూలల చిన్న ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా సరిపడా తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో గెలిచిన వెంటనే తీర గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండల పరిధిలోని పెనుమళ్ల, ఉప్పూడి గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఉమ్మడి కూటమి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఇద్దరు అభ్యర్థుల వెంట అధిక సంఖ్యలో 3 పార్టీల నాయకులు వచ్చి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ మే 13న జరగబోయే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పకుండా నోట్లో సైకిల్ వెళ్దాం చెప్పండి. నమస్కారం. బాలయోగ్యతపై ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తాను. తప్పకుండా 2 సైకిల్ కదా పెన్షన్ రావట్లేదా? చేద్దాం. మన ప్రభుత్వం వచ్చిన పెన్షన్ 4000 రూపాయలు ఇప్పిద్దాం. మా బాలయోగ్యత పోటీ చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 ఓట్లు సైకిల్ కదాలి. పనిచేసి ప్రభుత్వం అందామనే ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తాం. మనం 2 ఓట్లతో కూడా సైకిల్ ఉపయోగించాం. అదా పెద్ద వయసు
నిర్వర్తించండి. ఈ ప్రభుత్వమైన తెలుగుదేశం గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక 100 పథకం పేరుతో 15,000 కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలా గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాదిరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రాయడం ఖాయమని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అక్కడే మెజారిటీతో గెలిపించాలని అన్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు కాజులూరు మండలం శీల గ్రామంలో ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమాన్ని మన యొక్క శీల గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి పార్టీల అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరి సమక్షంలో మన మహిళల ద్వారా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం చేయబడినటువంటి సూపర్ 6 పథకాలను ఇంటింటికి కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఇంటింటికి తిరగడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి శీలగ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గ్రామంలో మహిళలందరూ కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సైకో పాలన పోవాలని, మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం వచ్చి అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జరగాలంటే మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా హర్షాహ్లాదాలతో అందరినీ స్వాగతిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ ఉమాసూరేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పుష్పయాగం ఘనంగా జరిగింది. నగర పంచాయతీ పరిధిలో సూర్యదేవుడు ప్రతిష్ఠించిన స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు, రాము శర్మ, ఈవో లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఈ నెల 19వ తేదీన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పుష్పయాగం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पुण्डरीकं गुरमध्यदग्वस्थं तत्रापिदक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासि तव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य च परस्य
एको यद्धारयद्देवः रेचति रोदसी बुभे वाकाद्विष्णोर्बलबाहुः अक्षरादिर् मासुरेश्वरदेवताभ्यो नमः दिव्यपादानन्दयोः वेदोक्तस्मरणस्य मन्त्रपुष्पं समर्पयामि एतावन्तो वै देवानां तवाहतदेवास्मै समाकृतच्छन्देलये नमस्रमन्ते राज्याजा देवसूराजा हिरण्यवात्मदो पूर्णन्त వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ పితాని బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. పొన్నాడకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు మద్దతు తెలిపిన యానాం నాయకులు. సుబ్బరాజు విజయానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత. 64 కేసులతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలవరం పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.